Chaitri, I have to tell you this. Ever since I saw you, I'm only thinking about you. I want to confess my feelings to you. I love you, Chaitri. I hope you accept my feelings. ఏంటిది? ప్రపోజలా? హలో, హాయ్ చైత్రి, నా ప్రపోజల్ చదివావా? చదవలేకపోయాను. ఏ చైత్రి? ఏంటది? అసలు ఏం రాసావు? నీకైనా అర్థమైందా? అంటే ఐ థాట్ నీకు కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని. ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ నేను మాట్లాడేది నువ్వు రాసిన ఇంగ్లీష్ గురించి. హా? జైత్రి, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ అన్నావు. జైత్రి అనేది ఒక పేరు, దాని ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి. అండ్ దిస్ స్పెల్లింగ్ THIS. DIS ఏంటి? ఎస్ఎంఎస్ లాంగ్వేజ్లో అలాగే అంటాం చైత్రి. ఇలాగే రకరకాల పేర్లు పెట్టి భాషను కూనీ చేసేయండి. ఆ ఒక్క తప్పుకి ఇంత ఫీల్ అవ్వాలా? ఆ ఒకటి ఏంటి? అది జస్ట్ ఓపెనింగ్ లైన్ అంతే. నెక్స్ట్ లైన్, ఎవర్ సిన్స్ ఐ సా యూ. ఫుల్ స్టాప్ తర్వాత వచ్చే సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలని తెలీదా? ఆల్సో ఐ అనేది ఎక్కడొచ్చినా క్యాపిటల్ లోనే ఉండాలి. నువ్వేమో స్మాల్ లో పెట్టావు. ఐ వాంట్ టు కన్ఫెస్ లో కన్ఫెస్ స్పెల్లింగ్ తో నన్ను కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు? కన్ఫెస్ లో 2 S'లు ఉంటాయి, నువ్వేమో 2 F'లు పెట్టావు. ఆ తర్వాత 4 డాట్స్ పెట్టి ఐ లవ్ యూ అని రాసావు. ఎలిప్సిస్ అనేది 3 డాట్సే ఉండాలి అండ్ ఇట్స్ యూస్ ఫర్ పాజ్ ఎఫెక్ట్. నువ్వేమో 4 డాట్స్ వాడావు, అంటే నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ అయిపోయినట్టు. మళ్ళీ ఆ తర్వాత ఐ హోప్ యూ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్ లో ఐ స్మాల్, యూకి యూ అని పెట్టావు అండ్ లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెట్టలేదు. సారీ జైత్రి, విత్ క్యాపిటల్ జే. ఫుల్ స్టాప్ అప్పుడు కాదు, ఇప్పుడు పెడుతున్నాను. గుడ్ బై. ఇది దీని పిచ్చి. ఏం నువ్వు హారర్ సీన్ వచ్చాక భయపడకుండా సీన్ అయిపోయాక భయపడుతున్నావు? నేను భయపడేది ఆ సీన్ చూసి కాదు, కింద సబ్ టైటిల్స్ చూసి. సబ్ టైటిల్ కి భయపడడం ఏంటి? ఈ సబ్స్ ఎవరు రాసాడో కానీ వాడిని ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో కొట్టి చంపేయాలి. అసలు ఓపెన్ చేసిన బ్రాకెట్ క్లోజ్ చేయడు, క్యారెక్టర్ నేమ్ దగ్గర కాలన్ సింబల్ పెట్టాలి, వాడేమో సెమీ కాలన్ పెట్టాడు. అయితే ఏంటి, పాయింట్ అయితే కన్వే అవుతుంది కదా? అయింది. ఆ సబ్ టైటిల్స్ రాసినోడికి మినిమం గ్రామర్ సెన్స్ లేదని అర్థమైంది. కాలన్ అంటే దాని తర్వాత ఒక కంటిన్యూయేషన్ ఉందని, లేదా ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ అని. సెమీ కాలన్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ని కలపడం. అర్థమైందా? నువ్వు ఇంతకు ముందు సబ్ టైటిల్స్ రాసేదానివా? లేదు. రాయడం స్టార్ట్ చేయి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు ప్లీజ్. మళ్ళీ ఏమైంది? ఇంతక సెంటెన్స్ లో ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎండ్ అవ్వాలి కదా. ఈ సబ్ టైటిల్స్ తీసేస్తే పని అయిపోద్ది. నువ్వు మాట్లాడేది అర్థం చేసుకోవడం కంటే ఈ సబ్ టైటిల్స్ లేకుండా చూడడమే బెస్ట్. సబ్స్ తీసేసాక దారిలోకి వచ్చింది. మళ్ళీ ఏమైంది? వాడు నీష్ కి నీషే అని పిలుస్తున్నాడు. ఇట్స్ ప్రొనౌన్స్డ్ యాజ్ నీష్. జైత్రి, పాపం వాడు నాలాంటి మామూలు మనిషే, ఓకే? నీలాగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాదు. అయినా నీతో సినిమా చూడడమే బెస్ట్. హే జైత్రి. హే. శోభన్ చెప్పాడు నీ గురించి, నువ్వు పెద్ద గ్రామర్ నాజీ అంటగా. గ్రామర్ నాజియా? సర్లే అయిన వదిలే. యాక్చువల్గా నేను కంపెనీ రిజైన్ చేసేద్దామని రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా నువ్వు అది క్రాస్ చెక్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయొచ్చుగా. నేను ఏమైనా ఇంగ్లీష్ టీచర్ లా కనపడుతున్నానా? ప్లీజ్. సరే ఇవ్వు. ఏంటి ఇలా చూస్తుంది? ఇదిగో. హే ఏంటిది, ఒకటే వర్డ్ అండర్లైన్ చేసావు?
అంటే మిగతా అంత కరెక్టా? నీ మొహం, ఆ ఒక్క పదమే కరెక్ట్ ఉంది అక్కడ, మిగతావని బూతులే. ఓ సబ్జెక్ట్లో రిజైనింగ్ అండ్ రిజైనింగ్ అంటే చెప్తున్నావు రిజైన్ చేస్తున్నట్టు. ఇంకా కంపెనీ యాక్సెప్ట్ చేసే అవసరం లేదా నీకు? రెసిగ్నేషన్ అని పెట్టు, లేదా ఇంకా ఫార్మల్ గా రిక్వెస్ట్ టు యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్ అని పెట్టు. ఓకే. అండ్ ఇదేంటిది ఫ్రమ్ టు ఆ? ఇంకెందుకు, ప్రింట్ తీసి స్టాంప్ అంటించి పోస్ట్ బాక్స్ లో వేసే. ఫస్ట్ సాల్యుటేషన్ రాయాలి. ఇదిగో ఇక్కడ రాసా. రెస్పెక్టెడ్ సార్ కామా మేడమా? సార్ కామా మేడం అంటే ఇద్దరికి అని. ఇట్ షుడ్ బి సార్ స్లాష్ మేడం అంటే ఇద్దరిలో ఒక్కరికి అని. ఓ ఓకే. ఇదేంటి, ఎంత ఆవేశంలో ఉంటే మాత్రం ఇన్ని ఎక్స్క్లమేటరీ మార్క్స్ వాడాలా? ఏంటిది? ఎక్స్క్లమేటరీ మార్క్? ఓహో, దాన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారా? మరి నువ్వేమని పిలుస్తావు? షిఫ్ట్ 1. Using too many exclamatory marks in a formal letter is so unprofessional. Do you know that? నో. Also full stop లో కామాలు వాడండి రా, ఎందుకు ఇలా సావగొడుతున్నారు? నువ్వు మరీ చెప్తావు జైత్రి. ఎక్కడుంది అక్కడ స్పేస్? ఎక్కడ వాడాలి అక్కడ ఫుల్ స్టాప్ లో కామాలో? ఎక్కడ వాడాలా? నువ్వు ఒక సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే పాజ్ తీసుకుంటావో అక్కడ కామాస్ వాడు, ఎక్కడైతే ఆపుతావో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టు. ఓ అలా అంటావా? ఇట్స్ కి అపోస్ట్రఫీ ఏది? ఇట్స్ కి అపోస్ట్రఫీ పెట్టానే నేను. ఆహా, పెడితే ఏది మరి? కాకెత్తుకెళ్ళిపోయిందా? ఇదేంటి? దేర్ కి దెయిర్ అంట. దేర్ అంటే అక్కడ, దెయిర్ అంటే వాళ్ళది. ఓ యాక్చువల్లీ అదో చిన్న టైపో. అది టైపో కాదు, నువ్వు ఇంగ్లీష్ ని మర్డర్ చేసే సైకో. జైత్రి ఇంకా ప్లీజ్ ఆపే. ఫస్ట్లో ఏమన్నావు? నేనేమైనా ఇంగ్లీష్ టీచర్ ఆనా? నన్ను చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఏ ఇంగ్లీష్ టీచర్ ఇంతలా సాగొట్టలేదు తెలుసా? ఇప్పుడు అర్థమైంది ఆ శోభన్ నిన్ను గ్రామర్ నాజీ అని ఎందుకు అన్నాడు. ఇప్పుడేంటి? ఇంకేముంది, ఆ కరెక్షన్స్ ఏదో చేస్తే రెసిగ్నేషన్ లెటర్ పంపిస్తా. ఎందుకు? ఉన్నది ఉన్నట్టుగా పంపిస్తే నిన్నే పీకేస్తా కంపెనీలోంచి. బా బుక్ చదవడమే ఓవర్, నువ్వు ఇంక అందులో పాయింట్స్ కూడా రౌండప్ చేస్తున్నావు అంటే గ్రేటే. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నానని ఎవరు చెప్పారు? మిస్టేక్స్ అన్ని నోట్ చేసుకుంటున్నా. ఈ ఆథర్ నా ఫ్రెండ్, సో ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నాడు. ఉన్న గ్రామాటికల్ మిస్టేక్స్ అన్ని రౌండ్ ఆఫ్ చేసి పెడుతున్నా. ఇప్పటికి ఎన్ని దొరికాయి? ఒక 50 మిస్టేక్స్ దొరికాయి. ఎన్ని పేజెస్కి? 5 పేజెస్కి. అదే బుక్ నేను కూడా చదివాను, మరి నాకేం దొరకలేదే. మీరు రోబోట్లో చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఎన్ని మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు. అందరు అలా ఉండరు కదా. ఎగ్జాక్ట్లీ, అందరూ అలా ఉండరు, నీలాంటి వాళ్ళు కొందరే ఉంటారు. అయినా మెజారిటీ పీపుల్కి భాషలో ఉండే గ్రామర్ అక్కర్లేదు, చెప్పాలనుకున్న పాయింట్ కన్వే అయితే చాలు. లాంగ్వేజ్ పర్పసే అది కదా. మరీ నీ ఇలా డెప్త్లోకి వెళ్తే కష్టం. మరి అక్కడే నాకు కాలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు రూల్స్ బ్రేక్ చేసుకుంటూ పోతే రూల్స్ పెట్టి పాయింట్ ఏంటి? అసలు భాషకి గ్లామర్ తెచ్చేదే గ్రామర్. దాన్ని ఎంత పద్ధతిగా వాడితే కమ్యూనికేషన్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫుల్ స్టాప్స్, కామాస్, ఎలాంటి పంక్చువేషన్ మార్క్స్ లేకుండా ఒక ఫార్మల్ లెటర్ రాసి పంపిస్తే పాయింట్ కన్వే అవుతుందేమో కానీ ప్రెజెంటేషన్కి మాత్రం ఉన్న బ్యూటీ పోతుంది. అదే సాధ్యమైనంత నీట్గా ప్రెజెంట్ చేస్తే చదివే వాడికి కూడా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. మాట్లాడడానికైనా రాయడానికైనా బేసిక్ గ్రామర్ రూల్స్ మర్చిపోకూడదు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా జైత్రి. ఒకప్పుడు అంటే ఎస్ఎంఎస్కి వర్డ్ లిమిట్ ఉండేది కాబట్టి పెద్ద పెద్ద సెంటెన్సెస్ టైప్ చేయలేక కట్ షార్ట్ చేశారు. ఇప్పుడు అదే అలవాటు అయిపోయి సోషల్లీ యాక్సెప్టబుల్ అయింది. సోషల్లీ యాక్సెప్టబుల్ అని మాత్రం నా దగ్గర మాట్లాడకు. ఇప్పుడున్న సొసైటీని చూస్తుంటే చిరాకేస్తుంది. ఒకప్పుడు అంటే ఎస్ఎంఎస్కి వర్డ్ లిమిట్ ఉండేది, సో కట్ షార్ట్ చేశారు, ఓకే. ఇప్పుడు లేదు కదా, గ్రామర్ ఫాలో అవ్వచ్చు కదా. కానీ అవ్వరు, ఎందుకంటే బద్ధకం. ఓకే ఏవైని ఓకే చేశారు, అదోకే. ఓకేని కాస్త మళ్ళీ కే చేశారు. ఓకే అని 2 అక్షరాలు టైప్ చేయకుండా కే అని టైప్ చేసి ఎంత టైం సేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు.
జనరేషన్ మొత్తం భాషని కైమాగొట్టి సోషలీ యాక్సెప్టబుల్ అంటే అది మీకు ఓకే ఏమో కానీ నాకు మాత్రం ఎప్పటికీ ఓకే కాదు. యువర్ బీయింగ్ రిడిక్యులస్ జైత్రి. ఈరోజు ఏం డే? వెడ్నెస్డే కదా, ఎల్లుండే ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నీతో ఉండలేను. డి సైలెంట్. వెన్స్డేలో డి సైలెంట్. ఇట్స్ ప్రొనౌన్స్డ్ as వెన్స్డే. సైలెంట్ టీ కాదు జైత్రి, నేను. గుడ్ బై. హాయ్ గైస్, మీ లైఫ్ లో కూడా ఇలాంటి గ్రామర్ నాసీస్ ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వితౌట్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్స్. ఆల్సో లైక్, కామా, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ ఎక్స్క్లమేషన్ మార్క్. మన రూమ్ బట్టి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడంట. అయ్యో, ఏమైనా సీరియసా? దెబ్బలు ఏమైనా తగిలాయా? ఈ కాళ్ళు మోచేతులు అన్ని దోక్కుపోయి అంట భయ్యా. అయ్యో, ఆ నా కొడుకులు ఏమో డబ్బులు తీసుకోవట్లేదంట, ఓన్లీ ఫోన్ పేనే కావాలంట. భయ్యా మీ ఫోన్ పేలో 2000 అర్జెంట్ కొట్టండి. అది ఊరికి జరగదు భయ్యా, డబ్బులు ఉంటే అర్జెంట్ కొట్టండి. మన రూమ్ పెట్టు, సాయం చేయాలి. సాయం చూస్తాను, డబ్బులు కొట్టు నాకు అర్జెంట్ గా. అది కాదు భయ్యా. భయ్యా పాపం ప్రాణం పోద్దు, నాకు కొట్టండి. ఓకే ఓకే,